రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని చీరాల మండలం పాత చీరాల వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడి రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి. రథసప్తమిని పురస్కరించుకొని పాత చీరాలను సూర్యనారాయణ దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు నాగార్జున మాట్లాడుతూ తెల్లవారుజాము నుండే స్వామివారికి పంచామృత ఏక రుద్రాభిషేకము, వివిధ సుగంధ పుష్పాలతో ప్రత్యేక పూజలు, విశేష హోమాలు నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి బారులు తిరిగారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శవనం గోపాలరెడ్డి, ఆశాది రంగిరెడ్డి, ఆశాది వెంకటేశ్వర్లు, కోమట్ల అంకమ్మరెడ్డి, నంగు స్వామి, పుట్ట రాంబాబురెడ్డి, బక్క వెంకటేశ్వరరెడ్డి, పూర్ణచంద్ర, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. హలో సమర్పించున్నారు. ఊరికి కుటుంబ సభ్యులకు శ్రీ సూర్య భగవాన్ స్వామి వారు ఆయురారోగ్యం సమర్పించున్నారు. ఊరికి కుటుంబ సభ్యులకు శ్రీ సూర్య భగవాన్ స్వామి వారు ఆయురారోగ్యం. హలో 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 శ్రీ గురుభ్యో నమః. శ్రీ పాత్యరా గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఈ రోజు అద్భుతమైన రోజు. ఈరోజు సూర్య సప్తమి, చాలా విశేషమైన రోజు. అలానే శుక్రవారం నుంచి కూడా శుక్రవారం, శనివారం, ఆదివారము 3 రోజులు కూడా స్వామివారి విశేష పూజా కార్యక్రమంలో ప్రారంభమై ఉన్నవి. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచన, అంకురారోపణము, నవగ్రహ మండపారాధన, అలానే విశ్వేశ్వర ఆరాధన, అలానే సూర్యనారాయణ స్వామి వారి యొక్క హోమములు, అలానే పూర్ణాహుతి కార్యక్రమాలు, అలానే ఈరోజు సూర్య సప్తమి రోజున ఈరోజు పొద్దున స్వామివారికి పంచామృత ఏకరుద్రాభిషేక కార్యక్రమము, స్వామివారికి పుష్పార్చన, అలా మొదలగు కార్యక్రమాలు చక్కగా అత్యంత అలానా 10 గంటలకు స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. ఈ ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమము, అలానే తెప్పోత్సవ కార్యక్రమము, అలానే భోజనము మధ్యాహ్నము అత్యంత వైభవంగా అందరికి కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా చక్కగా అత్యంత వైభవంగా జరుగును. అలానే ఈ యొక్క గ్రామంలో చాలా విశేషంగా ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు సదా అందరికీ రక్షించవలసిందిగా మరి కోరటమైనది. ఓం సూర్యనారాయణ నమః. సూర్యనారాయణ స్వామి ఆలయ నీరుకు వచ్చే భక్తులందరికీ ముఖ్య గమనిక, ఇక్కడ శ్రీరానగర్ గ్రామ పంచాయతీ మన దేవాలయంకు ఒక 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది. ఇక్కడ 15 సంవత్సరాల క్రితం ఏమీ లేదు, ఒక పెద్ద ఆయన సూర్యనారాయణ స్వామి ఇక్కడికి వచ్చి ఇట్లా ఆలయం కడదాము, బాగుండిద్ది, బాగా డెవలప్ అయ్యిద్ది అని అనగా మా చీరాల గ్రామ ప్రజలు మొత్తం సహకరించి ఆయనకి తోడుండి మేము ఈ గుడి చిన్నగా డెవలప్ చేయడం జరిగింది. సుమారు 17-18 సంవత్సరాల క్రితం ఈ ఆలయం కట్టడం జరిగింది. ఈ రోజున గ్రామంలో ఒక ఆంధ్రప్రదేశ్లో చీరాల నగర్, జయండ్రపేట పక్కన చీరాల నగరు, కేపాల దారి కేసరపడి వెళ్ళే రోడ్లో పులకాలవ ఒడ్డున ఓ గుడి ఉంది.
సూర్యనారాయణ గుడి ఉందని ప్రజలందరూ తెలుసుకొని ఇప్పుడు భక్తులందరూ ఫస్ట్లో వందల్లో వచ్చారు, ఇప్పుడు వేలల్లో. ఇప్పుడైతే దాదాపు 15,000 మందికి మేము మధ్యాహ్నం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తాము. సుమారు ఫస్ట్లో 3,000 మంది పెట్టాము, ఇప్పుడు 15,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాము. 3 రోజుల నుండి పూజా కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు 15,000 మందికి భోజనం కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కలదు. అలాగే సాయంత్రం 4 గంటలకి మన గుడి ఎదురు కాలువలో తెప్పోత్సవం చాలా అద్భుతంగా హంసవాహనంతో తెప్పోత్సవం జరిగిద్ది. కావున ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు అందుకొని ఈ తెప్పోత్సవంలో కూడా పాల్గొనవలసిందిగా మరీ కోరుతున్నాం.